హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా. అందులో భాగంగానే మనకు అర్హులకే రైతు భరోసా ఇస్తానని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అసలు ఎవరికి ఇస్తారు, దీని గురించి అసలు ఇన్ఫర్మేషన్ ఏంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. టాపిక్ లోకి వెళ్తే, ఈ బడ్జెట్లో అయితే వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు అయితే కేటాయించినట్లు ప్రభుత్వం చెప్పింది. రైతు భరోసా స్కీమ్పై అయితే కీలక ప్రకటన చేసింది. ముందుగా రైతు బంధును పునఃసమీక్షించి పెట్టుబడి సాయం అయితే అర్హులకు మాత్రమే అందేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని అయితే ప్రకటించారు. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 15,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తామని అయితే వెల్లడించింది. అంతేకాకుండా రైతు బీమా స్కీమ్ కౌలు రైతులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకున్నట్లయితే పేర్కొన్నది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతు బంధు ద్వారా గతంలో అయితే అసలు రైతు కంటే భూస్వాములు, పెట్టుబడిదారులకే, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎక్కువగా లాభాలు చేకూరునున్నది. సాగు చేయని, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు అర్హులకే రైతు భరోసా అందేలా నిబంధనలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతాంగాన్ని ప్రోత్సహిస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. నకిలీ విత్తనాల సమస్యలను అరికట్టేందుకు అయితే త్వరలోనే నూతన విత్తన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని అయితే ప్రకటించారు. అయితే ఈ రైతు భరోసాకి ఎవరెవరు అర్హులు అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.